దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే బడ్జెట్ సెషన్కు కౌంట్ డౌన్ మొదలైంది. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 2 విడతలుగా ఈ సమావేశాలు జరగనుండగా వికసిత్ భారత్ లక్ష్యంగా 2026-27 ఆర్థిక బడ్జెట్ ఆదివారం ఉభయ సభల ముందుకు రానుంది. సెషన్స్ సజావుగా నడిచేందుకు ఎన్డీఏ ఆల్ పార్టీ భేటీ నిర్వహించగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకించి ఏపీ అధికార విపక్ష పార్టీల ఎంపీలు రాష్ట్ర ప్రాధాన్యత ప్రాతిపదికగా వ్యవహరించేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. అఖిలపక్ష భేటీకి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వం వహించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో ప్రధానంగా సభా షెడ్యూల్, చర్చించాల్సిన బిల్లులు, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమన్వయంపై చర్చించారు. బడ్జెట్ వంటి కీలక సమయంలో సభలో గందరగోళం లేకుండా నిర్మాణాత్మక చర్చలు జరిగేలా సహకరించాలని ప్రభుత్వం అన్ని పార్టీలను కోరింది. ज्वाइंट सेशन ऑफ द पार्लियामेंट तय किया गया है और 29 तारीख को इकोनॉमिक सर्वे पेश किया जाएगा और 1 तारीख जो तय किया गया है नरेंद्र मोदी जी का सरकार आने के बाद 1 फरवरी को आम बजट पेश किया जाएगा और ये बजट सेशन का पहला पार्ट राष्ट्रपति का अभिभाषण पर धन्यवाद प्रस्ताव होगा, उस पर चर्चा होगी। फिर उसके बाद बजट पे दोनों सदन में चर्चा होगा। हम लोगों ने सारा मेंबर्स को रिक्वेस्ट किया है कि सब पार्टी सहयोग करें और हमारे संसद को सुचारू रूप से चलाने में सब योगदान करें। ప్రభుత్వ పిలుపుపై కాంగ్రెస్ స్పందిస్తూ తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది. బడ్జెట్ సెషన్లో ప్రజల ప్రయోజనాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తామని కాంగ్రెస్ నేత కె సురేష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే సభా మర్యాదలకు భంగం కలగకుండా వ్యవహరిస్తామని ప్రతిపక్ష నేతలు సంకేతాలిచ్చారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా మొత్తం 30 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి దశలో భాగంగా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. తిరిగి రెండో దశ మార్చి 9 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తుంది. సమావేశాలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో అధికారికంగా ప్రారంభమవుతాయి. తరువాత ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి అనిశ్చితి ఉండకూడదు అంటే పార్లమెంట్ పరంగా ఒక చట్టం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది. దానిపైన కూడా బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్వోదయ స్కీమ్ కింద మేము చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుని ఉన్నాము. ఇది తొందరగా రిలీజ్ అయితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దీన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. గోదావరి, కృష్ణా, పెన్నా వీటన్నిటిని కూడా ఇంటర్లింక్ చేయాలని మనం అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ని ఏ విధంగా అయితే వ్యతిరేకించామో దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చే విధంగా దానిపైన చర్చ జరగాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఈరోజు నిధులు తగ్గే పరిస్థితి ఉందో దానిపైన గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా మేము అడిగాము. అదేవిధంగా ఈ సెషన్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్ర అంశాలు కానీ, మరీ ముఖ్యంగా పోలవరం ఈ బడ్జెట్ డిస్కషన్లో పోలవరం ప్రాజెక్టులో ఏ విధంగా అయితే దాదాపు 30,000 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుదిర్చిందో ఆ డబ్బులు రిలీజ్ చేయాలి. యూనియన్ బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధి, కొత్త పన్ను విధానాలు, సామాజిక భద్రతతో పాటు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా సాగనున్నాయి. బడ్జెట్కి ముందే 2 విడతల సమావేశాలపై అఖిలపక్షం నిర్వహించడంతో శాసన సంబంధిత పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్, సెక్యూరిటీ మార్కెట్స్ కోడ్ బిల్, ఐబీసీ అమెండ్మెంట్ బిల్, వికసిత్ భారత్, శిక్షా అధిష్యాన్ బిల్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, వక్ఫ్ యాక్ట్ బిల్లను ఈ సమావేశంలో ప్రవేశపెడతారని చెబుతున్నారు.